ओम श्री लक्ष्मी गणाधिपति जय बोलो गणेश महाराज की जय। हरे देवी दुर्गे देवी नमोस्तुते सप्तश्रीरस्तो नमस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तो नित्यमङ्गलानि भवन्तु। श्री जगदम्ब विश्वपावनी श्री शारदा मातकू जय। नारसिंहस्वामी वरद गोविंद गोविंद। ओम यो वैनानां ब्रह्मणो वैनामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मादायुः कीर्तिं प्रदान् ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणार्षेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीरङ्कीर्तये देता एव देवताः प्रीणते शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु। श्री शारदा लक्ष्मी नारसिंह स्वामी देवता कृपाकटाक्ष फलसिद्धिरस्तु। जय लक्ष्मी नरसिंहदेव भगवान की जय, शारदा माई की जय।
ఆదిత్య చదవాలి మరి ఆదిత్య ఖచ్చితంగా ఆయన తలుచుకోవాల్సిందే భారత్ మాతా కీ సరస్వతి మాయ की लक्ष्मी नरसिंहदेव भगवान की अगस्त्य वंश की शंकराचार्य स्वामी की पार्वती पतये हर हर महादेव। సామాన్యులకు అర్థం కాకపోవచ్చు కానీ శాస్త్రం వేదం చెప్పింది మనకు అర్థం అవుతూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఆకలింపు చేసుకోకపోవడం, దాన్ని అవగాహన కలిగించేలా చెప్పలేకపోవడం, దానివల్ల అపోహలకి మనం తావివ్వడం కదా. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించాడు. నువ్వు ఎంత మంచోడువైనా నువ్వు చెప్పలేదు కాబట్టి వాడు నిన్ను చెడ్డోడని చెప్పాడు, అది వెళ్తుంది. అందుకని నేను వివరించాను, మీరు ఏం చదువుకున్నారో దాన్ని మీరు భావించి దాన్ని పాటించి దాన్ని వివరించాలి. మనం చెప్పకపోతే వాడికేమో సంస్కారం లేదు, సంస్కృతి లేదు, వాడు నోటికొచ్చింది చెప్తాడు బ్రాహ్మణ ముఖమాసి, ఆ తర్వాత నోటికొచ్చి అవుతాడు. మీకు తెలుసు బ్రాహ్మణుడు తల్లాంటి వాడు, బాహు రాజన్యత్ర, ఓకే. వాడు అసలు ఇది ఈ సమాజం అనే శరీరానికి నిర్మాణం ఇది. తల ఎలా ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తన, ఇది చెప్పారు. వాడు అవన్నీ చెప్పడుగా. టార్గెట్ అర్థమైందా? మీకు గుర్తుందా దేనికైనా రెడీ అనే సినిమా? అప్పుడు పెండాలు పెట్టమని చెప్పింది నేనే. అలా 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 నేనేమంటా అంటే అలా ఆ ద్వేషాన్ని కలిగి ఉండమని మన శాస్త్రాలు చెప్పలేదు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ. 12వ అధ్యాయం 11వ శ్లోకం. పొద్దున్న భౌతికగీత 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతాను నేను, లేదా మాట్లాడను. ఇది పెంచుకోవడం మానేసి ఎవరైతే సమాజ హితం మాత్రమే కోరతారో అటువంటి వాడి మీద విషం కక్కి తద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. కాశ్మీర్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, గుట్టలు గుట్టలుగా జంధ్యాలు కాల్చారు అంటే అర్థమవుతుందా? ఆ స్థితి రిపీట్ అవ్వకూడదంటే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే 2 ముక్కలే, ఇదం భ్రామ్యం ఇదం క్షార్థం, శాపాదపి శరాదపి. ఇది ఉండాలి. ఏదో నా పూజ నేను చేస్తున్నా, ఏదో నా పని నేను చేస్తున్నా అనుకోవద్దండి. ఖచ్చితంగా వచ్చే తరాన్ని చక్కగా తయారు చేయవలసిన శిరస్థానంలో ఉన్నాం. అదైందా? కాబట్టి ఆ శిరస్థానాన్ని కాపాడవలసిన బాధ్యత మనకి. అది మీరు గ్రహించారని నేను గ్రహిస్తున్నాను. ఇంకా నరసింహ గ్రహించుగాక. అయినా మీకు ప్రధానంగా అవన్నీ నాకు తెలియదు. కానీ మీరందరూ అంటే నేను మొన్న 2-3 నెలల క్రితం కాశీలో ఉన్నప్పుడు చక్కగా కార్యక్రమం చేయించిన మన అర్చక స్వాముల్లో బ్రాహ్మణుల్లో కుర్రవాళ్ళు ఎక్కువ మంది, 14 మంది వచ్చారు. అందులో 2కేమో పెళ్ళి అయింది. నేను వీడియో కూడా పెట్టాను. చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. 10 రోజులు సామవేదం వారు మాతోనే ఉన్నారు. నెక్స్ట్ ఎవరు 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఇది వారసత్వం కావాలిగా. ఇది 32, అడిగి 34, ఇది 40, వివాహం కాలే. నెక్స్ట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? తీవ్రవాద ప్రొడక్షన్ దండిగా ఉంది, ఉమ్ము ఉత్సవ బ్యాచ్ దండిగా ఉంది, గొర్రెల బ్యాచ్ దండిగా ఉంది. ఇప్పుడు కారు దిగానా వాడు సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు, వాడు గొర్రె. వాడిని కూడా దారిలో ట్రై చేస్తూ వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. వాడికి కూడా కార్డు ఇచ్చారు, ఒరే నన్ను మతం మార్చడం మీ పాస్టర్ చెప్పారు.
ఎవరు రావట్లేదు, అది వేరే కథ. మీ దగ్గరికి వస్తారు. నేనేమంటా అంటే మన దగ్గర అంటే మా గురువుగారు చెప్పారు, హౌ వన్ షుడ్ బి, వన్ మస్ట్ బి లైక్ ఏ సాఫ్టర్ దెన్ ఏ రోజ్ పెటల్ అండ్ స్ట్రాంగర్ దెన్ ఏ థండర్ బోల్ట్. అంటే గులాబీ రేకు కంటే మెత్తగాను ఉండాలి, ఒక పిడుగు కంటే గట్టిగాను ఉండాలి. మనం అలా లేక చాలా చాలా నష్టపోయాం. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది కొత్త నష్టాలు రాకుండా కొత్త తరాన్ని తయారు చేయాలి. ఈ పుస్తకం నాకు చాలా ఇష్టం. చాలా అద్భుతంగా మనం ఏ ఏ ఆశ్రమంలో ఎలా ఉండాలో అద్భుతంగా వివరించారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ శివుడే అని. ఇక పెద్దలుగా మీరే మీరు ఎలా చెప్తారు? మీరు లాక్కెళ్ళిపోవడం, మీరు ఏం చెప్పదు. నేను రాకపోతే చెప్పబట్టు లాక్కెళ్ళిపట్టు, మాకే అభ్యంతరాలు లేదు. బ్యాలెన్స్ బాడీ ఇస్తారు, అక్కడ ఉన్నాయి, అందరు తీసుకున్నానా. ఇందులో కార్డు ఉంది, ఏకాదశి పేపర్ ఉంది. నా టైంకి భోజనం చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి.